ఫ్రెండ్స్, మన ప్లాంట్స్ కి ఎక్కువ హార్వెస్ట్ రావాలన్నా, హెల్దీగా ఉండాలన్నా మంచి మంచి ఫర్టిలైజర్ వేస్తూ ఉంటాం కదా. అప్పుడప్పుడు రెగ్యులర్ గా ఫర్టిలైజేషన్ వేయడానికి కుదరదు అనమాట. డైలీ కేర్ చేసుకోవడము, లేకపోతే అది ఎలా గ్రోత్ అవుతుందో చూస్తూ ఉండాలి. వాటికి ఏదో ఒకటి ఫర్టిలైజేషన్ కానీ, పెస్టిసైడ్ కానీ, సాయిల్ చేంజ్ చేయడం కానీ, ఫర్టిలైజర్స్ మిక్స్ చేయడం కానీ, లేకపోతే ఫర్టిలైజర్స్ ఫర్మెంట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేసి మనము ఎక్కువగా అలసిపోతూ ఉంటాం కదా. అయితే ఒక్కొక్కసారి చాలా చిరాకేస్తుంది అనమాట. ఊరికే ఎన్ని ఫర్టిలైజర్స్ అని వేస్తాము. చిన్న చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అనమాట. చిన్న బాల్కనీ ఉంటే సాయిల్ ఎక్కువ ఉండదు కదా. అయితే సాయిల్ ఫర్టైల్ గా ఉంచాలి అంటే కేర్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అలాంటప్పుడు టైం అంతా కూడా వాటికే వెళ్ళిపోతే ఎక్కువ బోర్ వచ్చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫర్టిలైజర్ వేసుకొని ప్లాంట్స్ కూడా హెల్దీగా ఉంటాయి. వాటికి పూలు కాయలు వచ్చే టైంలో ఇలాంటివి వేసారనుకోండి, హెల్దీ గ్రోత్ అవుతాయి. ఇంకా ఫ్లవర్ డ్రాప్, ఫ్రూట్ బడ్స్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఫంగస్ కానీ పెస్ట్స్ కానీ అటాక్ అవుతే ఇలాంటివి వేస్తే తొందరగా పోతాయి. ఈవెన్ 2-3 days కే మంచి గ్రోత్ వచ్చేస్తుంది అనమాట ప్లాంట్స్ లో. ఈ సొల్యూషన్ వేసాను. వేసిన తర్వాత నెక్స్ట్ డే చూడండి బాగా వచ్చాయి. ఇది వేసిన తర్వాత ఫ్లవర్స్ బాగా వచ్చాయి. బాగా వచ్చిన తర్వాత మనము పాలినేషన్ చేసాము. ఇప్పుడు ఈ చిన్న చిన్న పిందెలు కూడా వచ్చాయి. అలాగే వేరే బడ్స్ కూడా ఎక్కువగా వచ్చాయి. ఈ సొల్యూషన్ వచ్చేసి ఇది బటర్ మిల్క్ అండి. ఈ బటర్ మిల్క్ అంటే మజ్జిగ ఏం చేయాలంటే, మనం రెగ్యులర్ గా పెరుగు తింటూ ఉంటాం కదా. పెరుగంతా వాడేసిన తర్వాత ఓన్లీ బౌల్ ఉంటుంది కదా, ఓన్లీ బౌల్ మూత పెట్టాలి. దాంట్లో వాటర్ ఏం వేయకూడదు. బౌల్ మూత పెట్టేసి నైట్ అంతా బయట పెట్టేసేయాలి. బయట ఎందుకు పెట్టమంటున్నానంటే, ఫ్రిడ్జ్ లో పెడితే పులియబడదు, బయట పెట్టాలన్నమాట. బయట పెడితే పుల్లగా అవుతుంది అనమాట. ఓన్లీ బౌల్, దీంట్లో ఏమీ పెరుగు కూడా అవసరం లేదు. అప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. 1 liter బౌల్ అనమాట ఇది. ఇంత ఫుల్ వాటర్ వేసేసాను. ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న ఫర్టిలైజర్ కలుపుతున్నాను. ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి అవుతుంది మనకి. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అనమాట. ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ బటర్ మిల్క్ లో కాల్షియం ఉంటుంది అనమాట. కాల్షియం ఇంకా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ఫ్లవర్ డ్రాప్ కానీ, లేకపోతే పళ్ళు డ్రాప్ అయిపోతుంటాయి అంటే, చిన్న చిన్న పిందెలు పడిపోతుంటే, పూలు పడిపోతుంటే ఇది కాపాడుతుంది అనమాట. అలాగే ఫంగస్ ఏదన్నా ఉంటే కూడా ప్లాంట్లో తొలగిచ్చేస్తుంది అనమాట. అలాగే ఇది సాయిల్లో వేసుకోవచ్చు, ఇలాగ స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మంచిగా ఈ గ్లాస్లో నేను ఈ ఎప్సమ్ సాల్ట్ మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసిన దాన్ని ఈ 1 liter వాటర్ బౌల్లో ఉంచాం కదా, దాంట్లో మంచిగా మిక్స్ చేసేసేయాలి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం ఒక్కొక్క పాట్లో వేసేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ చిక్కుడు ప్లాంట్కి వేసాను. ఈ చిక్కుడు చాలా బాగుంది చూడండి. దీనికి ఆల్రెడీ కాయలు కూడా ఎంత బాగా వచ్చాయో, పూలు కూడా చాలా బాగున్నాయి. ఇవి పూలు డ్రాప్ అయిపోకుండా ఫర్దర్ గా కాయలు ఉంటాయి కదా, అవి కాయలు నిలబడటానికి సొల్యూషన్ పనిచేస్తుంది. అలాగే ఈ కాల్షియము మిర్చి ప్లాంట్ కి చాలా అవసరం పడుతుంది అనమాట. ఎక్కువగా టమాటోకి, మిర్చికి కాల్షియం కావాల్సి వస్తుంది. సో కాల్షియం దీనికి అడిషన్ అవుతుంది అనమాట ఈ మిర్చి ప్లాంట్ లో. సో ఈ చెట్టు వచ్చేసి 2 years ఈ మిరప చెట్టు. దీనికి చాలా సార్లు హార్వెస్ట్ వచ్చినప్పుడల్లా దీన్ని ట్రిమ్ చేసేస్తాము. ఇలా పక్క నుంచి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పూత వచ్చింది కాబట్టి ఇంకా దీనికి స్పైడర్స్ ఎక్కువగా అటాక్ అవుతున్నది అనేసి ఈ సొల్యూషన్ వేస్తున్నాను. ఎలాగో చిల్లీ కాల్షియం కావాలి కాబట్టి ఇది యాడ్ చేస్తున్నాను. జస్ట్ 2-3 days తర్వాత ఇలా డెవలప్మెంట్ అవుతుంది అనమాట. ఈ ప్లాంట్కి ఇలాగా మిరపకాయలన్నీ ఆగి ఉంటాయి, లేకపోతే పడిపోతూ ఉంటాయి. పూలు వస్తాయి కానీ పడిపోతూ ఉంటాయి. వేసిన తర్వాత ఇలాగ చిన్న చిన్న మిరపకాయలు వచ్చేస్తాయి. అలాగే దీన్ని స్ప్రే చేస్తాం కదా, ఏదైనా మీలీబగ్స్ ఎక్కువగా పూల పైన అటాక్ అయి ఉంటాయి, అవి పోతాయి అన్నమాట. అవి పోకపోతే ఇంకా అసలు మనం ఎంత చేసినా కూడా, ఫర్టిలైజేషన్ వేసినా వేస్టే. అయితే ఇలా స్ప్రే చేస్తూ ఉండాలి ఈ ప్లాంట్కి కూడా. అయితే మనం ఈ సాయిల్లో కూడా వేస్తున్నాం కదా ఎక్కువగా, ఈ మిరప మొక్కలకి, టొమాటోకి, వంకాయ మొక్కలకి, ఇంకా మిగతా ప్లాంట్స్కి కాల్షియం డెఫిషియన్సీ ఏదైనా ఉంటే మనం కాల్షియం కూడా అందజేస్తున్నాం అనమాట. సో 2-in-1 లాగా మనము ఈ సొల్యూషన్ తయారు చేసుకున్నాము. అలాగే ఈ వంకాయ చెట్లో కూడా వేస్తున్నాను. ఈ వంకాయ మొక్క ఫ్లవర్స్ అన్ని కూడా డ్రాప్ అయిపోతున్నాయి. అలాగే దానికి మీలీ బగ్స్ ఎక్కువగా అటాక్ అవుతున్నాయి. కార్నర్ లో ఉండటం వల్ల అటు సైడ్ ఏమేమి పురుగులు ఉన్నాయో కనపడట్లేదు అనమాట. దానివల్ల రబ్ అయిపోయినట్టుగా అవుతుంది అనమాట. ఇది ఫోలియర్ స్ప్రే లాగా కూడా పనిచేస్తుంది. అలాగే పెస్టిసైడ్ లాగా కూడా పనిచేస్తుంది ఈ సొల్యూషన్. అలాగే ఫర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుంది. ఫోలియర్ స్ప్రే లాగా ఏంటి
ఏంటంటే ఆకుల మీద పడితే దాంట్లో ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది కదా, మెగ్నీషియం సల్ఫేట్, అది ఆకుల ద్వారా పీల్చుకుంటుంది అనమాట. ఎలిమెంట్స్ని పీల్చుకొని ఆ లీవ్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రెష్గా తయారవుతాయి అనమాట. ఇలాగ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మీలీ బగ్స్, పెస్ట్స్ అన్ని అటాక్ అయి ఉన్నాయి కదా, అవన్నీ పోయాయి అనమాట. నాకు బ్రింజాల్ ప్లాంట్ లో మాత్రం డిఫరెన్స్ చాలా బాగా కనిపించింది. ఈ వంకాయ చెట్టు ఇంతకు ముందు పూలన్నీ ఇలా పడిపోయాయి అనమాట. ఇప్పుడు ఇది వేసిన తర్వాత పూలు పడట్లేదు, పూలు పడిపోకుండా కాయలు కూడా వస్తున్నాయి. ఈ సొల్యూషన్ వచ్చేసి మనము ఎప్సమ్ సాల్ట్ కలిపాం కాబట్టి 15 days కి ఒకసారి వేయొచ్చు. అదే మనము ఎప్సమ్ సాల్ట్ కలపకపోతే ఆల్టర్నేటివ్ డే వేయొచ్చు అనమాట. మజ్జిగ ఆల్టర్నేటివ్ డే వేయొచ్చు. సాయిల్ లో బురద బురదగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఇది న్యాచురల్ ఫర్టిలైజర్ కదా, దీనివల్ల సాయిల్ బూస్ట్ అవుతుంది అనమాట. హెల్దీ సాయిల్ ఫామ్ అవుతుంది. దీంట్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది, అలాగే ఎంజైమ్స్ ఉంటాయి అనమాట. ప్లాంట్ ష్రింకేజ్ తగ్గిపోతుంది, ఫంగస్, మోల్డ్స్ అవన్నీ వస్తాయి కదా, అవి ఏమి ఉండకుండా ఉంటాయి అనమాట. సో ఈ కాల్షియం వచ్చేసి రూట్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తుంది, అలాగే లీవ్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తుంది అనమాట ప్లాంట్స్. సో ఇది చాలా ఈజీ ఫర్టిలైజర్, ఎక్కువ శ్రమ పడకుండా ఉంటాం అనమాట. అలాగే పన్నీర్ వాటర్ ఉంటుంది కదా, మనం డైలీ వాడే పన్నీర్ వాటర్, దాంట్లో కొంచెం ఎప్సమ్ సాల్ట్, ఎన్పికే అలాంటివన్నీ మిక్స్ చేసేసి వాడామనుకోండి, అవి కూడా బాగా పనిచేస్తుంది. ఎక్కువగా మందార ప్లాంట్స్ కి, ఇంకా రోజ్ ప్లాంట్స్ కి, అలాగే కరివేపాకు ప్లాంట్స్ కి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఇది మనం పాలు వాడతాం కదా, పాలు ప్యాకెట్స్ వస్తాయి కదా, ఆ పాల ప్యాకెట్ లో పాలు మొత్తం తీసేసిన తర్వాత లాస్ట్ కు 1 or 2 drops ఉంటాయి ప్యాకెట్ లో. అలాగే దాంట్లో కొంచెం వాటర్ వేసేసి బాగా దాన్ని మంచిగా కడిగేసినట్టుగా కడిగేసి అవి డైల్యూట్ చేసేసి మరి ప్లాంట్స్ కి వేస్తాము. ఇది చిక్కుడు చెట్టుకి బాగా పనిచేస్తుంది. చిక్కుడు చెట్టుకి ఇంకా కరివేపాకు చెట్టుకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అయితే మన చిక్కుడుకాయలకు బాగా కాయలు కాస్తూ ఉంటాయి కదా, ఇది ఎక్కువగా అయితే ఈ పాలు ఇంకా పెరుగు కొంచెం వాటర్ వేసేసి లాస్ట్ కి మనం కడిగేసి ఇట్లా వెయ్యాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈగలు వచ్చేస్తాయి, లేకపోతే మన దగ్గర స్లగ్స్ ఇంకా స్నేయిల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ తినేస్తూ ఉంటాయి అనమాట. అలా కాకుండా మంచిగా వాటర్ లో డైల్యూట్ చేసేసి అప్పుడు మొక్కలకి వేయాలన్నమాట. ఈ రెండు కూడా మనం ఆల్మోస్ట్ డైలీ ఆర్ ఆల్టర్నేటివ్ డే వేస్తూ ఉంటాం అనమాట. ఒకసారి కొన్ని చెట్లకి వేసామనుకోండి ఒక రోజు, ఇంకో రోజు ఇంకో వేరే పాట్స్ కి వేస్తూ ఉంటాం అనమాట. సో మేబీ అందుకేనేమో మన చెట్లు బాగుంటాయి. అయితే మన గార్డెన్ లో ఫర్మెంటెడ్ కాకుండా వేసే సొల్యూషన్స్ లో ఇంకొకటి ఏంటంటే, శనగలు నానేస్తాం కదా, మనం స్ప్రౌట్స్ కొరకి నానేసుకుంటాం కదా, ఆ శనగలు నైట్ అంతా నానబెట్టుకోవాలి, 8 hours నానబెట్టుకోవాలి. పొద్దున కల్లా అంటే నెక్స్ట్ ఆఫ్టర్ 8 hours ఇలాగ నురుగులాగా వచ్చేస్తుంది అనమాట వాటర్ అంతా. ఈ వాటర్ ని మనం ఒక బౌల్లో కలెక్ట్ చేయాలన్నమాట. వాటరే మనం ఇప్పుడు మొక్కలకి వాడతాం అనమాట. ఆ వాటర్ ని మనము ఎంత వాటర్ కలెక్ట్ చేసామో దాంట్లో మళ్ళీ డబుల్ వాటర్, నార్మల్ వాటర్ మిక్స్ చేయాలన్నమాట. సో దాంట్లో మిక్స్ చేసిన తర్వాత బాగా 2-3 times బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక్కొక్క పాట్ లో నార్మల్ గా వాటర్ ఎలా ఇస్తామో అలాగే ఇచ్చేయచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. ప్లాంట్ సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది, ఎందుకంటే దీంట్లో బ్యాక్టీరియా కానీ ఇంకేదైనా ప్రోటీన్స్ అలాంటివి అన్నీ ఉంటాయి కదా, అవి పెరుగుతాయి అనమాట. సో అలాగా ఈ ప్లాంట్ కి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. అయితే దీంట్లో ఐరన్, ఫాస్ఫరస్, అలాగే దీంట్లో నైట్రోజన్ కూడా ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఈ మొక్కలకి రూట్ సిస్టమ్ చాలా అవసరము. అయితే దాంట్లో వాటికి రైజోబ్స్ ఉంటాయి రూట్స్ లో, అవి బ్యాక్టీరియా అనమాట. వాటికి మంచి బ్యాక్టీరియా అనమాట, ప్లాంట్స్ కి మంచి బ్యాక్టీరియా. సో అవి బాగా హెల్తీగా ఉన్నాయి అనుకోండి, ప్లాంట్స్ చాలా బాగుంటాయి అనమాట. ఓవరాల్ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఫాస్ఫరస్, పొటాషియము, ఇంకా కాల్షియము అలాంటి కంటెంట్ కూడా దీంట్లో ఉంటుంది ఫర్టిలైజర్ లో. అయితే మన డైలీ ఫర్టిలైజర్ లో ఇంకొక మంచి ఫర్టిలైజర్ ఏంటంటే, ఆలుగడ్డలు మనము ఉడకబెడతాం కదా, ఎప్పుడైనా ఉడకబెట్టిన తర్వాత దాంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇంకా ఆలుగడ్డ పొట్లు ఇవన్నీ కూడా పాట్స్ లో వేసుకోవచ్చు, మట్టిలో వేసుకోవచ్చు, డైరెక్ట్ గా వేసుకోవచ్చు. కాస్త చల్లారిన తర్వాత వేసుకోవాలన్నమాట. వేడి నీళ్ళు వేయకూడదు, ఉడకబెట్టిన నీళ్ళు వేడివి అలా ప్లాంట్స్ లో వేయకూడదు. నార్మల్ చల్లారినాక ఆ పొట్టంతా తీసేస్తాం కదా, అప్పుడు ఆ పొట్టులో ఉన్న సారం అంతా బాగా పిండేసిన తర్వాత ఆ పొట్టు మనము కాంపోస్ట్ లో వాడచ్చు, లేకపోతే సాయిల్ లో కొంచెం తీసేసి సాయిల్ పక్కన తీసేసి సాయిల్ లో వేసేయచ్చు. తర్వాత వాటర్ ఉంటుంది కదా, డైరెక్ట్ గా మనము ప్లాంట్స్ కి డైరెక్ట్ గా వేసేయచ్చు. దీంట్లో పొటాషియము ఇంకా మెగ్నీషియము ఇలాంటివి బాగా ఉంటాయి ఆలుగడ్డ పొట్టులో. ప్లాంట్ గ్రోత్ కి చాలా పనిచేస్తుంది అనమాట. ఫాస్ఫరస్, పొటాషియము, మెగ్నీషియము ఇలాంటివి అన్ని చాలా ఉంటాయి. మంచి రూట్ డెవలప్మెంట్ కి
బాగా పనిచేస్తుంది, క్లోరోఫిల్ ఫార్మేషన్ కి బాగా పనిచేస్తుంది అనమాట. ఇలాంటివి వాడితే మంచి లీవ్స్ హెల్తీగా ఉంటాయి. అలాగే కాడలు కూడా చాలా థిక్గా వస్తాయి అనమాట. మనం ఏదైనా కూరగాయలు కానీ అలాంటివి పండించేటప్పుడు దాని కాడలన్నీ కూడా బాగా థిక్గా ఉంటాయి అనమాట. అప్పుడు అవి హెల్తీగా గ్రోత్ అవుతాయి, ఇంకా ఫ్రూట్స్ కూడా మంచిగా ఆర్గానిక్గా బాగా పెరుగుతాయి అనమాట. సో ఇలాగ మనము డైలీ ఫర్టిలైజర్ లాగా మా గార్డెన్లో ఇలాంటివి కూడా వాడుతూ ఉంటాం అనమాట, లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే. సో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.